ఒకటే కాదు, 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్. ఇలా కొల్లూరు పోయినా మీరు చుట్టుపక్కల ఎటు పోయినా మీకు గల్లబడితే మీ చిత్తారామ బస్తీలో కానీ ఇంకొకడ కానీ కుక్కట్పల్లిలో కూడా ఇల్లు ఏడ జాగా దొరికితే ఆడ కట్టినాం. జాగా లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం. 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో కోసం కట్టినాం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,000 4,000 ఇల్లు హైదరాబాద్లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు అడ్డిమారి గుడి దెబ్బల అవకాశం వచ్చింది. ఏం చేయాలి? కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి. కేసీఆర్ 1,00,000 కడితే నువ్వు 2,00,000 ఇల్లు కట్టేవాడు వద్దన్నాడా? కేసీఆర్ 1,00,000 పట్టాలి ఇస్తే నువ్వు 2,00,000 పట్టాలి. అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కులగొడతా. మరి ఇదెక్కడ నీతి, ఇదెక్కడ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే నీత మనం అడగవలసిన అవసరం ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు దయచేసి చెప్తున్నది మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ బుల్డోజర్ పక్క బస్తీలు వచ్చింది నాకేమవుతుంది అని మీరు అనుకుంటే మనమే పిచ్చోళ్ళు అవుతాం. ఇవాళ అక్కడికి వచ్చింది రేపు నీ ఇంటి మీదకి వస్తుంది. ఇవాళ పక్క కాన్స్టిట్యున్సీకి వచ్చింది బుచ్చమ్మకు వచ్చిన జాబు బాధ రేపు మీకు వస్తుంది. అందుకే ఇటువంటి ప్రభుత్వానికి, ఇట్లాంటి నియంత్రిత పోకడలు పోతున్న ప్రభుత్వానికి, పేదవాళ్ళంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలేదు. నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నా, యాద పెట్టుకోండి. ఈ హైడ్రాకు ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన కింద ఉంటే మరి ఒకటే తిరిగి పనిచేయాలి. అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువులో ఇల్లు కడితే ఆడికి హైడ్రా పోదు, బుల్డోజర్ పోదు. మంత్రులు చెరువులలో తాలాబుల ఇల్లు కడితే ఆడికి పోదు. మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం, పేపర్లో పెట్టినాం, టీవీలో పెట్టినాం, బయట పెట్టినాం. ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది, వివేక్ డాక్టర్ వివేక్ మీ దగ్గరనే తిరుగుతున్నాడు మంత్రి, ఆ ఇల్లు నీళ్ళలోనే ఉంది, కేవీపీ రామచంద్రరావు ఇల్లు ఎఫ్టీఎల్ ఉంది. వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రా నువ్వు అంటే మాట లేదు. ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్ల, రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్ల రెడ్డి కుంటలు ఉన్నది. రెడ్డి కుంట అంటే ఏంది? కుంట అంటే చెరువే కదా. చెర్లనే ఇల్లు కట్టిండి నేను కొడంగల్ల. ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. వాళ్ళ అన్న దుర్గం చెరువులో కట్టిండి ఇక్కడ ఇల్లు, తాలాబులు ఉంది అది కూడా. ఆ ఇల్లుకి ముట్టరు, హైడ్రా పోదు. కానీ ఈజీగా దొరికేటోళ్ళు ఎవరు? గరీబోళ్ళు. అడిగేటోడు లేడు, మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు, మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం. తోడు దెంగే కోన్ దేకితే క్యాకరితే క్యాకరలేదు అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు. మీరిగిన ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది అని బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఒడుచుకున్నట్టు అవుతుంది. మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. యాది పెట్టుకోండి ఈ మాట. ఒకవేళ మీకు కనుక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. జూబ్లీహిల్స్ నుంచే మన జయత్రయాత్ర మొదలు కావాలి. జూబ్లీహిల్స్ నుంచే మన జయత్రయాత్ర మొదలు కావాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు. మీరు చూడుర్రి, 100 రోజుల్లో అన్నీ చేస్తామన్నారు. 6 गारंटी बोले, सब कुछ कर देता हूँ बोले. क्या क्या बोले? आपका जो 2000 का वजीफा है जो केसीआर साहब ने बढ़ा के 200 से बढ़ा के 2000 करे, आपको हम दुगना कर देंगे, 4000 देता हूँ बोले. 100 दिन में देता हूँ बोले. दिए क्या किसी को 4000? किसी को मिला 4000? अरे 4000 కాదు ముసలోళ్ళ. ఇంకా రేవంత్ రెడ్డి సాబ్ ఇంకో మాట చెప్పిండు. కేసీఆర్ గారు ఒక ముసలమ్మకని ఇస్తున్నాడు, ముసలయ్యకని ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంట్లో ముసలోనికి ఇచ్చి ముసలమ్మకి అయిపోతే అన్యాయం అవుతుంది, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంకొక అడుగు ముంగటేసి మహిళల ఓట్ల కోసం అత్తమ్మకు 4000, కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. మరి అత్తమ్మకి వచ్చినాయా కోడలకు వచ్చినాయా? ఇద్దరికి లేవు. నేను మొన్న సూర్యాపేట పోయినా, ఆడ ఒక మన నాయకుడు పెళ్ళి అయితే, కొత్తగా పెళ్ళి అయింది, పెళ్ళికి పోలేదు, వాళ్ళ ఇంటికి చుట్టపు సుగ్గా రమ్మంటే ఛాయదాయితానికి రమ్మంటే పోయినా. పోతే ఆ లీడరు మనోడు చిన్నపిల్లగాడు, ఇక మా రాజ్ కుమార్ పటేల్ నాడు, ఆయన కూడా మొన్న పెళ్ళైంది. ఆడున్నాడు కార్పొరేటర్ యూసుఫ్ కూడా ఇక్కడ నుండి పోయింది, ఇప్పుడే పోయింది. సో ఆ పిల్లగానికి కూడా మొన్ననే పెళ్ళైంది. అట్లే సూర్యాపేటలో వాళ్ళ పెళ్ళి అయితే పోయినా. పోతే లీడర్ సాబ్ వాళ్ళ అమ్మని పిలిచిండు. వాళ్ళ అమ్మని పిలిచి అన్న మా అమ్మని పరిచయం చేసి, నమస్తే అమ్మ బాగున్నారా, మరి కోడలు పిల్ల ఎట్లుంది, బాగానే చూసుకుంటున్నావా అన్న. అరే ఏం కోడలు కూతురేనా అని ముక్కిరిసినట్టు మాట్లాడు. అరే ఇట్లనే వాటి పెద్ద మనిషి ఏమైందని నేను అన్నా. అంటే కోడలు వస్తే 2,500 వస్తాయి అనుకున్నా, రాలే. అనగా నా కోడల పిల్ల కూడా మహా గడుస్తుంది. ఆమె వెంటనే బయటకు వచ్చింది. అత్తమ్మ నీకు కూడా 4,000 వస్తాయి అనుకుని వచ్చినాయా? అంటే రేవంత్ రెడ్డి చేయబట్టి కొత్త కొత్త పంచాయతీ కూడా మోపోయినాయి అత్తకోడలు. గట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక్క అత్తకోడల పంచాయతీలే కాదు, రాష్ట్రంలో ఎన్ని మాటలు చెప్పిర్రు, ఎన్ని కథలు చెప్పిర్రు. 24 నెలల్లో
24 నెలల్లో 2 ఏళ్లలో హైదరాబాద్లో కొత్త ఒక్క పని మొదలు పెట్టిరా? ఒక కొత్త బ్రిడ్జ్ కట్టిండ్రా? కొత్త అండర్ పాస్ వేసిండ్రా? అవి ఎట్లాగో చేసే తెలివి లేదు. మనం కట్టిన వాటికేమో రిబ్బన్లు కట్ చేస్తుండ్రు, పెయింటింగ్లు వేస్తుండ్రు రోజు. అది ఒకటైతే బాగా చేస్తున్నారు, పెయింటింగ్లు వేసుడు, రిబ్బన్లు కట్ చేసుడు, జేబులో రిబ్బన్ పెట్టి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండ్రు. ఏడవిలు కట్టింది కనబడుతుందా, పోయి కట్ చేద్దాం, అటువంటి పరిస్థితి ఉన్నది కాదు. కానీ ఒక్క కొత్త రోడ్డు కాదు కదా, ఉన్న రోడ్ల పొక్కలు పడితే కూడా పూడ్చే తెలివి లేదు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కష్టం వస్తే ఉరికురికి అర్ధరాత్రి అపరాత్రం లేకుండా మీ కాడికి వస్తుంది. బోరబండలో సర్దార్ కుటుంబానికి అన్యాయం అయితే ఇదే గోపీనాథ్ గారు పోయి అడ్డంగా నిలబడి వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకు అన్యాయం జరిగితే చివరిదా కొట్లాడి నా తమ్ముడు చచ్చిపోయినాక కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఇలా మనం కూడా చేయాల్సింది అదే. మన నాయకుడు చనిపోతే ఆ కుటుంబానికి తప్పకుండా అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఆయన నాయకుడే కాదు, మన సహచర కార్యకర్త. కాబట్టి ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒకరికొకరు ఆసరగా ఉండాలి. ఒక కాకి ఏమైనా అయితే మిగతా కాకులన్నీ వాళ్తాయి కదా, అరే గట్లెట్లా అని గట్లనే మనం కూడా ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులుగా మనందరం కూడా తప్పకుండా మన అభ్యర్థిని, మన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, హైదరాబాద్లో మీకు చెప్పేది ఎక్కువ ఏం లేదు, మీకు అన్ని ఎరికే, హైడ్రా గురించి ఎరికే. आप भाइयों को तो मालूम है, इससे पहले कांग्रेस वाले टिकट दिए थे 2023 में गोपीनाथ साहब के खिलाफ अजहरुद्दीन साहब को, कैप्टन साहब को टिकट दी। इस बार उनका भी काट दी। काट दे के क्या करें, अब उनको एमएलसी बनाए कहते, एमएलसी भी नहीं बने उन्होंने। आप यहाँ पे गौर करो, ज़रा सुनो आप, अहम बात है, बहुत इंपॉर्टेंट बात है। क्या हुआ, हिंदुस्तान आज़ाद होने के बाद अभी करीब 78 ईयर्स हो गया, करीब 80 साल होने को आया। 80 सालों में करीब हुकूमतें कांग्रेस की कई जगह बनी, रियासतों में और वहाँ पे मरकज़ में भी, पर पहली ऐसी हुकूमत है ये कांग्रेस की जहाँ न कोई आपका एक वजीर है, न कोई एमएलए है, न कोई एक एमएलसी है। एमएलसी क्या हुआ, वो जुलाई 2023 में केसीआर साहब जब मुख्यमंत्री थे, यहाँ के वजीर आला थे, तब उन्होंने नॉमिनेट किया 2 लीडरों को, हमारे श्रावण भाई को और सत्यनारायण साहब को। करने के बाद वहाँ के, अभी तब बीजेपी से तो अपना नहीं पड़ता, तो यहाँ के जो गवर्नर है बीजेपी लीडर, वो मैडम क्या करे, उसको रिजेक्ट कर दिए, वो फाइल को रिजेक्ट कर दिए, क्योंकि बीजेपी का ऊपर से आदेश आया होगा, मोदी साहब या अमित शाह साहब जो भी है ऊपर से बोले होंगे रिजेक्ट करो, कर दिए होंगे। करने के बाद इतने में इलेक्शन आ गया अपना। इलेक्शन आए तो हम लोग इलेक्शन गए, हैदराबाद में तो अच्छे तादाद से हम लोग जीते, पर बाहर हारे, इस वजह से हुकूमत गया। अब हुकूमत जाने के बाद हमारे ये 2 लीडर जो है, दोनों भी जाके कोर्ट में वकालत शुरू कर दिया। कोर्ट में जाके वहाँ पे एक शुरू हो गया, केस शुरू हो गया। क्या बोल के कि गवर्नर जो करे गलत करे, हमको मिलना था एमएलसी, इन्होंने नहीं दिए बोल के वहाँ जाके फाइल करे केस। सुप्रीम कोर्ट में मामला था।